ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 24 శ్లోకం 26. పశ్యంత్యాం వివిధః పాకః సూపాంతాం పాయసాదయః సంవ్యావాపూపశస్కుల్యం సర్వదోహస్య గృహ్యతాం. పాయసము మొదలుకొని చారు వరకు వివిధ రకములకు పదార్థములను వండుడు. నానా విధములగు అప్పములను చక్కిలములను తయారు చేయుడు. లభ్యమైనంత పాలు పెరుగును ఈ యజ్ఞమున తీసుకొని రండు. కృష్ణుడు గిరిగోవర్ధన పూజకి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు గిరిగోవర్ధనునికి అర్పించాలా అనేటువంటిది ఆయన ఈ యొక్క శ్లోకంలో తెలియపరుస్తూ ఉన్నాడు. పాయసము, చారు, అప్పములు, చక్కిలములు, రకరకాలైనటువంటి పాల పదార్థములు, చాలామంది మనం ఏం తినాలా అనే దానికి పెద్ద సందేహం. ఏం తినచ్చు, ఏం తినకూడదు. ప్రభుపాదులు వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు, భగవంతుడు ఏం తింటాడో నువ్వు కూడా అదే తిను. సింపుల్. మనకు భగవంతునికి ఆలయాల్లో ఏమేమి అర్పిస్తారు అవే మనం కూడా భుజించాల. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కదంబం, ఇటువంటివన్నీ మాత్ర, ఇవన్నీ తిరుమలలో అర్పించేటువంటి ప్రసాదాలు. మొన్న మేమెందుకో తిరుపతికి వెళ్తే దర్శనం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది అన్నారు. సో వరాహస్వామి నన్ను దర్శిస్తామని చెప్పి కొండ మీదకి వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకుని అక్కడ కూర్చొని జపం చేస్తా ఉన్నాం. ఘనశ్యామ్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, పూజారు. వాళ్ళ ద్వారా ఒక బుట్ట నిండుకు ప్రసాదాలు వచ్చాయి. దాంట్లో దోశ, ఈ పులిహోర, దద్దోజనం, కదంబం, మాత్ర, ఇటువంటివన్నీ కూడా ప్రసాదాలు. అయితే ప్రభుపాదుల వారు ఉత్తరాదిలో ఏమేమి నైవేద్యాలు పెడతారు, రైసు, దాలు, సబ్జీ, స్వీటు, హాట్, ఇవన్నీ కూడా పరిచయం చేశారు. అంటే గులాబ్ జామున్ మనమైనా తినేది, భగవంతుడికి ఎందుకు పెట్టకూడదు? గులాబ్ జామును, రసగుల్లా, ఏ రకాలైనటువంటి శాకాహార ఆహార పదార్థాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా భగవంతునికి అర్పించి ప్రసాదంగా భక్తులకు వితరణ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ప్రభుపాదుల వారు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు స్పష్టంగా. ఒకసారి పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాదుల వారిని అడిగారు, మీరేంటి శాకాహారులా అన్నారు. ప్రభుపాదుల వారు అన్నారు నో అన్నారు. మరి మాంసాహారులా అన్నారు. ప్రభుపాదుల వారు అన్నారు నో అన్నారు. వెజిటేరియన్సా, నాన్ వెజిటేరియన్సా? రెండిటికి నో అన్నారు. అప్పుడు ఆ విలేకరులకు సందేహం కలిగింది, మీరు అసలు ఆహారం తినరా అన్నారు. తింటా ఉన్నారు. మరి వెజిటేరియన్స్ కాదన్నారు, నాన్ వెజిటేరియన్స్ కాదన్నారు, మరి ఆహారం ఏంటి మీరు తినేదన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు కృష్ణటేరియన్స్ అన్నారు. కృష్ణటేరియన్స్ అంటే ప్రతిదీ కూడా కృష్ణునికి అర్పించే తీసుకుంటాము. సో మనకేంటి అంటే
పూర్వాచార్యులు ఈ సాంప్రదాయాలు, మానవ జీవన విధానము, జీవన శైలి ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల వారికి మరుగైపోకుండా ఉండడానికి, అంతరించిపోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ మందిరాలు నిర్మించారు. మందిరాలు నిర్మించి ఆ మందిరాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు అట్లాగే జీవించి ఉండేటట్లుగా చేయడానికి, మీరు మన పూర్వపు మందిరాల్లోకి వెళ్తే ఆ మందిరాల ప్రాకారాల మీద, గోపురాల మీద రామాయణం బొమ్మలు ఉంటాయి, మహాభారతం బొమ్మలు ఉంటాయి, భాగవతం బొమ్మలు ఉంటాయి, దశావతారాలకి సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే భవిష్యత్ తరాల్లో ఈ లీలలు కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండరు. అట్లీస్ట్ ఆ బొమ్మలు చూసైనా ఇవి చరిత్ర, ఇది జరిగింది అని భవిష్యత్ తరాల వారికి తెలుస్తుంది. భవిష్యత్ తరాల వారికి తెలుస్తుంది. వాళ్ళ అప్పట్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే, నేను ప్రయాణాల్లో ప్రచారానికి తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తాను, చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా కోట్లు కోట్లు పెట్టి ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఇళ్ళు అన్నమాట. కొన్ని చూస్తే 1 ఎకరాలో ఇల్లు, 1/2 ఎకరంలో ఇల్లు, పెద్ద పెద్దవి. కానీ అప్పట్లో ఏంటి అంటే వాళ్ళు జీవించడానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు. సంస్కృతి సనాతన ధర్మాన్ని జీవింపజేయడానికి వాళ్ళ యొక్క శ్రమంతా కూడా ఉండేటువంటిది. ఇంతకుముందు ఒక 500 సంవత్సరాల క్రిందట ఎట్లా జీవించారు అనేది వాళ్ళ ఇళ్ళ ఆనవాళ్ళు ఎక్కడ కనిపించవు. ఎందువల్లంటే వాళ్ళు సింపుల్గా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, చాలా సింపుల్గా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు ఏంటి అంటే దేవాలయాలు పెద్ద పెద్దవి కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద దేవాలయాలు. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్క దేవాలయానికి ప్రాకారానికి ఉపయోగించినటువంటి రాయి, అటువంటి ఒక రాయి తీసుకురావడానికి ఇప్పుడు చాలా తంటాలు పడాలి మనం. అటువంటివి కొన్ని వేల రాళ్లతోటి ప్రాకారాలు కట్టారు, గోడలు కట్టారు. అటువంటి ఒక రాయి తీసుకురావాలంటేనే చాలా టైం పడుతుంది. మనం ఉదాహరణకు చూసినట్లయితే శ్రీరంగం దేవాలయం 156 ఎకరాల విస్తీర్ణంలో ఆ దేవాలయాన్ని కట్టారు. రాజగోపురం చాలా విశిష్టమైంది, అన్ని గోపురాల్లోకి పెద్దది. అందుకనే రాజగోపురం అన్నారు దాన్ని, కింగ్ ఆఫ్ గోపురమ్స్, రాజగోపురం. తర్వాత అది కాపాడుకునేదానికి ఒకసారి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీనో ఎవరో ఒక మహమ్మదీయ రాజు తన సేనాధ్యక్షుడిని ఆ మందిరం విగ్రహాలని అపహరించమని చెప్పి పంపించారు. భక్తులందరూ కూడా ఆ ఉత్సవమూర్తిని తీసుకొని తిరుమలకు వచ్చేసారు. తర్వాత ఆ మూల విరాట్టును కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వెల్లమ్మ అని చెప్పి ఒక దేవదాసి, ఆమె ఏం చేసింది అంటే, ఆ సేనాధ్యక్షుడు చాలా అందంగా ఉండేదంట, ఆమెను చూడగానే వీడు మోహితుడయ్యాడు. ఆ మూల విరాట్టును చూపిస్తాను రా, ఇక్కడ నుంచి కాదు గోపురం పై నుంచి కనిపిస్తుంది అని చెప్పి ఆమె గోపురం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వాడిని దోసేసింది. మరి భక్తుల యొక్క హృదయం ఎంత సున్నితంగా ఉంటది అంటే, నేను అతన్ని తోసేసి ఒక వ్యక్తి మృత్యువుకి కారణమయ్యాను కదా, పాపం చేసేసాను, దానికి పరిహారం ఏంటి అంటే నేను కూడా ప్రాణత్యాగం చేయాలని చెప్పి ఆ యొక్క గోపురం మీద నుంచి దూకేసింది. ఆమె కూడా ప్రాణత్యాగం చేసింది. అంటే ఇంతింత త్యాగాలు చేసి వాళ్ళు ఈ యొక్క దేవాలయాలు కట్టించడం, వాడిని కాపాడుకోవడం. ఎందువల్ల అంటే ఆ దేవాలయం అన్నటువంటిది నష్టమైపోతే భవిష్యత్తు లేదు ఈ సంస్కృతికి సాంప్రదాయానికి అని సంపూర్ణంగా విశ్వసించారు వాళ్ళు. అప్పుడు ఆ మహమ్మదీయ రాజు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఈ విష్ణు భక్తులందరూ కూడా పోరాడారు.
చరిత్ర దాన్ని అంతా కప్పేసింది. కానీ అప్పుడు దగ్గర దగ్గర 12-13 వేల మంది భక్తులు మరణించారు. 12-13 వేల మంది మరణించారు. వాళ్ళు అన్ని త్యాగాలు చేశారు. సో ఆ దేవాలయంలో మీరు చూస్తే ఎన్నో కళలు, ఎన్నో రకమైనటువంటి మన సంస్కృతి, సాంప్రదాయం, రామాయణం, మహాభారతం వీటన్నిటికీ సంబంధించినటువంటి చిత్రాలు, శిల్పాలు ఇవన్నీ కూడా వాళ్ళు చెక్కారనమాట. ఇప్పుడు మన షడ్గోస్వాములు బృందావనానికి వెళ్తే పూజారి డిపార్ట్మెంట్ చెప్పండి, ప్రవచనం జరిగేటప్పుడు బెల్ మోగించాల్సిన అవసరం లేదని ప్రభుపాదులు చెప్పారన్నమాట. బెల్ సౌండే అవసరం లేదు. ఎందువల్లంటే ప్రవచనమే బెల్ సౌండ్. అప్పుడు భగవంతుడికి జరిగే కైంకర్యం. ఒక్కోసారి ఈ రోజున కొంచెం మైల్డ్గా ఉంది, మామూలు రోజులైతే గలగలగల కొడుతూ ఉంటాడు, చాలా డిస్టర్బెన్స్. సో ఈ షడ్గోస్వామికి చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు బృందావనానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఈ యొక్క విగ్రహాలన్నిటి గుర్తించండి, లీలలు జరిగిన ప్రదేశాలని గుర్తించండి. సో రూప గోస్వామి వెళ్ళారు, చాలా వెతికారు రాధా గోవింద విగ్రహం కోసం. ఆయనకి ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడు ఆయన అనుకున్నారు, రాధా గోవింద విగ్రహం కనిపించకపోతే నేను ప్రాణత్యాగం చేసేస్తాను యమునలో దూకి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చాడు. బాబా బాబా, ఇక్కడ రోజు ఒక విచిత్రం జరుగుతుంది బాబా అన్నాడు. ఏంటది అని. ఒక ఆవు ఒక పుట్టలోకి పాలు వదిలేస్తుంది. రండి చూపిస్తాను, రండి మీకు ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. రూప గోస్వామి అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆవు ఆ పుట్టలోకి పాలు వదిలేస్తూ ఉంది. ఆయన ధైర్యం చేసి ఆ పుట్టకున్న కన్నంలో నుంచి లోపలికి చూశాడు. చూస్తే రాధా గోవిందదేవ్ లోపల ఉన్నారు. సో బృందావన వాసులందరినీ కూడా పిలిపించి పాలతోటి ఆ పుట్టను కరిగించి ఆ యొక్క రాధా గోవింద విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ రాధా గోవిందుడికి చాలా పెద్ద మందిరాన్ని నిర్మాణం చేశారు. మళ్ళా ఔరంగజేబ్కి ఆగ్రాలో తన అంతఃపురంలో ఉంటే కనిపించేదంట. ఏంటి, ఈ రాధా గోవిందదేవి విగ్రహం మీద ఉన్నటువంటి దీపం అంత దూరానికి కనిపించేదంట. అరే, నా ప్యాలెస్ కన్నా పెద్దదిగా ఉంది ఇది, ఏంటో దాన్ని ధ్వంసం చేసేయండి అని చెప్పారు. ఈ విషయం జైపూర్ రాజులకు తెలిసి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు జాగ్రత్త పరిచారు. ఈ దుర్మార్గులు ఆ యొక్క మందిరాన్ని ఒక 4 ఫ్లోర్లేమో కొట్టేశారు. ఇప్పుడు ఉండేది 3 ఫ్లోర్లే. 3 ఫ్లోర్లే అంత ఎత్తుంది. దానిపైన ఇంకా 4 ఫ్లోర్లు అంటే ఇంకెంత ఎత్తుండిందో ఆ మందిరం. అప్పట్లో 500 సంవత్సరాల కిందట ఎంత గొప్పగా నిర్మాణం చేశారు. సో వీళ్ళందరూ కూడా రాత్రి పగలు శ్రమించింది, భక్తులంతా కూడా త్యాగాలు చేసింది. దేనికోసము అంటే భవిష్యత్ తరాలకి ఈ సనాతన ధర్మం తెలియాలా, భవిష్యత్ తరాలకి ఈ యొక్క సంస్కృతి తెలియాలా, ఈ యొక్క శాస్త్రం తెలియాలా, ఈ చరిత్ర నలుగురికి తెలియాలా. ఇవన్నీ కూడా వాళ్ళ తపన. సో మనం గమనించినట్లయితే సనాతన గోస్వామి ఆయన రాధా మదన మోహన మందిరం ఆయన నిర్మాణం చేశారు. ఆయన మదన మోహనుణ్ణి భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో చూశాడు. మదన మోహనుణ్ణి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నాను. ఇంట్లో తల్లి ఏదైనా అందరికీ పిల్లలకి తినడానికి ఏదైనా ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక ప్లేట్లో తీసుకెళ్ళి స్వామి నువ్వు కూడా తిను, మనలాగా అక్కడ పోయి ఆచమనం చేయడము, ఆయనకి స్వాగతం పలకడము,
ఆసనం పెట్టడం, తర్వాత ఆచనం చేయడం ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా వాళ్ళు తింటుంటే భగవంతుడు కూడా పెట్టేది. సో సనాతన గోస్వామి చూశారు అనమాట. చూసి ఏమయ్యా, భగవంతుడిని పూజించే విధానం ఇదేనా? ఒక పద్ధతి పాడు లేకుండా, పాంచరాత్రిక విధి విధానాలు లేకుండా మీరు పూజలు చేసేస్తూ ఉన్నారు. ఇట్లా కాదు. ఇదం స్వాగతం, ఇదం ఆసనం, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం నైవేద్యం, నైవేద్యానంతరం పునరాచమనీయం సమర్పయామి. ఇదంతా పద్ధతి ఉందా? ఏంటయా మీరు చేసేది? వాళ్ళకి భయం వేసేసింది. మరుసటి రోజు నుంచి ఈయన భగవంతుడు అంటే ఎవరు అనుకున్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన్ని భయము, భక్తి వీటన్నిటితో చూసుకోవాలా, అది ఇదని చెప్పి ఫుల్ క్లాస్ ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు రాధా మదన్ మోహన్ అక్కడ పెట్టుకొని అందరూ అటా చుట్టూ అట్లా చూస్తూ తిరుగుతారు. ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు, భయపడుతున్నారు. చాలా ఇదిగా ఉందన్నమాట. వాళ్ళందరికీ భయం వచ్చేసింది. మదన్ మోహనుడు సనాతన గోస్వామి స్వప్నంలోకి వచ్చాడు. ఏంటో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఆనందంగా ఉన్నాను నేను, నువ్వు వచ్చేసి ఏదేదో చెప్పేసావు. వాళ్ళు ఇప్పుడు నన్ను దగ్గర కూడా రావట్లేదు, నన్ను ఇంతకుముందు ప్రేమగా పలకరించట్లేదు. నాకు అక్కడ వాతావరణం ఎట్లా ఉంది అంటే చాలా చాలా కష్టంగా ఉంది. నేను అక్కడ నుంచి వచ్చేస్తాను, నీ దగ్గర పెట్టుకో, అక్కడ నేను ఇంక ఉండలేను, అక్కడ మూడంతా మారిపోయింది. ఈయనేం చెప్తున్నాడంటే, చూడు స్వామి, ఏదో మీ మీద భక్తితోటి మిమ్మల్ని వాళ్ళు చాలా క్యాజువల్గా ట్రీట్ చేస్తూ ఉంటే నేను వాళ్ళకి పద్ధతులు నేర్పించాను, గౌరవంగా మీకు అన్నీ నేర్పించాలని. మీరేమో నా దగ్గరికి వస్తానంటున్నారు. నేను ఒక పూరి గుడిసెలో ఉంటాను, మిమ్మల్ని ఎక్కడ చూసుకునే స్తోమత నాకు ఉంది. సనాతన గోస్వామి ఎక్కడ ఉండేవారు? ద్వాదశాదిత్యతిలా. అందరు దేవతలు ఏదో ఒక రూపంలో వచ్చి కృష్ణుడికి సేవ చేసుకుంటున్నారంట. సూర్యుడు నాకు సేవ లభించలేదే అని విరహంలో ఉన్నాడు. కాళీయమర్దనం చేసిన తర్వాత చాలా సమయం నీళ్ళలో ఉన్నాడు కదా, ఈయనకి చలొచ్చేసినట్టు నటించేస్తాడు ఈయన స్వామి. భక్తుల కోరిక, ఈయన లీలలన్నీ కూడా దేనికోసం అంటే భక్తుల కోరికలను తీర్చడానికి. ఈయనకంటూ ప్రత్యేకంగా ఏమీ అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు ఆయనకు మంచి ప్రసాదం పెట్టాలనుకుంటే ఆయన ప్రసాదం స్వీకరిస్తాడు. ఆయనకేం ఆకలి లేదు, ఆయన పూర్ణ పురుషోత్తముడు, ఆయనకేం రిక్వైర్మెంట్ లేదు. ఆయనకి ప్రతిదీ ఆయనలోనే ఉంది, బాహ్యం నుంచి పొందేది ఏమీ లేదు. అదే కదా వృందావన లీలలో చూపించాడు స్వామి. ఆ గోపికలు అనుకున్నారంట, ఏమని అనుకున్నారు? సృష్టిలో ఉన్న అందగత్తెలందరిలోకి మనమే అందగత్తెలం, మనతోటి ఈయనకి నృత్యం చేసే అవకాశం లభించిందంటే కృష్ణుడు చాలా అదృష్టవంతుడు. ఎప్పుడైతే ఆ భావన ఆయనలో కలిగిందో, వీళ్ళకి ఆ కోరిక ఉంది కృష్ణుడితో సాంగత్యం చేయాలి కాబట్టి ఈయన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. కానీ ఆయనకు అవసరం ఉండి వీళ్ళు ఆయనకేదో ఇవ్వడం కాదు. అంటే ఇటువంటి లీలలన్నీ ఎందుకు జరిగాయి అంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరాధాలు చేయకూడదు, మన మూడ్ మారకూడదు, భావన మారకూడదు. మనం చేయకపోతే భగవంతుడికి అవకాశం లేదు అనే ఫీలింగ్ మనలో రాకూడదు. ఆయన గురువు కృప వల్ల మనకు అవకాశం లభించింది, అది మూడు ఉండాలి మనకు. సో అందువల్ల గోపికలు ఎప్పుడైతే అట్లా అనుకున్నారో కృష్ణుడు అదృశ్యమైపోయాడు. ఎప్పుడైతే కృష్ణుడు అదృశ్యమైపోయాడో వీళ్ళకి విరహం, దుఃఖం వచ్చేసింది. మనందరం కూడా ఏమనుకుంటామంటే మన అసంతృప్తి కారణం రకరకాలు అనుకుంటాం. నాకు డబ్బులు లేవు, పదవి లేదు, అందమైన భార్య లేదు, రకరకాల రీజన్స్ దుఃఖాలకు కారణం. ఇవన్నీ ఏం కాదు. ప్రభుపాదులు వారు పదే పదే ఆయన టీచింగ్స్లో చెప్తారు, ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుడు నీతో లేడు, అంతే, అది దుఃఖాలకు కారణం. అంతకుమించి వేరే ఏం లేదు, అంతకుమించి వేరే ఏం లేదు. ఎప్పుడైతే ఆ గోపికల దగ్గర నుంచి కృష్ణుడు అదృశ్యమయ్యాడో ఫినిష్. వీళ్ళందరికీ విరహం వచ్చేసింది, వీళ్ళందరికీ దుఃఖం వచ్చేసింది. తప్పిదాన్ని అర్థం చేసుకున్నారు, కృష్ణుడి కోసం వెతుకుతున్నారు. వాళ్ళకి 2 పాదాల గుర్తులు కనిపించాయి. ఆ 2 పాదాల గుర్తులు కనిపిస్తే వాటిని అనుసరిస్తూ వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి రాధారాణి ఒక చెట్టు కింద కూర్చొని విలపిస్తూ ఉంది. ఏమ్మా రాధా, నీవెందుకు విలపిస్తూ ఉన్నావు? అప్పుడు రాధారాణి చెప్పింది,
గోపికలందరిలోకి పరమోత్కృష్టమైన గోపిక నేనే కదా. నా సాంగత్యం కృష్ణుడికి లభించిందంటే కృష్ణుడు అదృష్టం అనుకున్నాను. కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. మనలో కూడా ఎప్పుడైనా కానీ నేను చేయకపోతే ఇది జరగదు అనే అహంభావం మనకు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా కృష్ణుని కోల్పోతాం. గ్యారంటీ అది. కృష్ణుని కోల్పోతాం. నేను లేకపోతే ఇంకా లేనే లేదు, ఛాన్సే లేదు. నిన్ను సృష్టించగలిగినటువంటి భగవంతుడు నీ ద్వారా వచ్చేటువంటి సేవను సృష్టించుకోలేడా? సింపుల్ లాజిక్. నిన్ను సృష్టించిన భగవంతుడు నీ ద్వారా వచ్చే సేవను సృష్టించుకోలేడా? ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు అంతే. రాధారాణి దగ్గర నుంచి కూడా అదృశ్యం అయిపోయాడు. అదృశ్యం అయిపోతే ఆమె విలపిస్తూ ఉంది. ఈ గోపికలు వచ్చి మాలో కలిగిన భావన వల్ల కృష్ణుడు మిస్ అయ్యాడు. రాధారాణి చెప్పింది, నాలో కలిగిన భావన వల్ల నా దగ్గర నుంచి కూడా కృష్ణుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు అందరు కలిసి 2 పాదాల గుర్తులే ఉన్నాయి, ఒక జత. అది చూస్తే కృష్ణుడిది. అనుసరించుకుంటూ వెళ్ళారు. ఒక చెట్టు కింద త్రిభంగి రూపంలో నిలబడుకుని మురళిని వాయిస్తూ ఉన్నాడు. ఆ మురళి వాయిద్యానికి సృష్టి అంతా లీనమైపోయింది అందరు తన్మయత్వం. అప్పుడు ఈ గోపికలు, శ్రీమతి రాధారాణి అందరూ వెళ్ళి, అంటే రాధారాణి 100కి 1000% కాదు, 1,00,000% అటువంటి మిస్టేక్ చేసే పాసిబిలిటీ లేదు. ఎందువల్ల ఆమె అట్లా చేసింది అంటే, గోపికలు కూడా ఎందువల్ల అట్లా చేశారు అంటే, మనకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం. ఇది మళ్ళీ అర్థం చేసుకోవాలి. ప్రభు, గోపికలు అంతటోళ్ళే అట్లా ఫీలింగ్ కలిగింది ప్రభు, రాధారాణి కూడా అంత ఫీలింగ్ కలిగింది ప్రభు, మనం సామాన్యులం ప్రభు, మనలో కలిగితే తప్పేంటి ప్రభు? ఏది చెప్పినా తలకాయ నొప్పి. దాన్ని మళ్ళీ వివరించాలా? లేకపోతే అందుకనే భగవద్గీత 45 నిమిషాలే భగవంతుడికి అర్జునుడికి మధ్యలో జరిగింది. కానీ ఆచార్యులు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటున్నాడు దాన్ని. సో అందువల్ల ఏంటి అంటే, ప్రతిదానికి భాష్యం ఇచ్చి దాని సైజు పెంచారు. మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి దాని సైజు అందువల్ల పెరిగింది. అంతేగాని అసలు యాక్చువల్గా డిస్కషన్ 45 మినిట్స్, అదంతే చరిత్రకారులు చెప్తారు. ప్రతిదీ కూడా మనం దాన్ని చక్కగా, సో వాళ్ళంతటి వాళ్ళు ఎందుకు, వాళ్ళకి అసలు ఎప్పటికీ కూడా అటువంటి భావనే రాదు. వాళ్ళనేమన్నారు? నిత్య పార్షదులు, అంటే నిత్యం భగవంతునితో సాంగత్యం చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఒక్క క్షణం కూడా భగవంతునికి దూరంగా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితే లేదు. గోపికలకు కానీ రాధారాణికి కానీ ఎవరికి కూడా నిత్య పార్షదులు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు మురళిని వాయించుకుంటూ ఉంటే వెళ్ళి అందరూ కూడా పాహిమాం పాహిమాం అంటూ పాదాల మీద పడ్డారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, పిచ్చి గోపికల్లారా, మీ నుంచి నేనేదో పొందుతున్నానన్నటువంటి భావన మీలో కలిగింది. మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఒకటి ఉంది. ఏంటది అంటే, నేను ఆత్మారాముణ్ణి. బాహ్యం నుంచి నేను పొందేదేం లేదు, అన్నీ నాలోనే ఉన్నాయి.